దళితుల భూములను ఆక్రమిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అన్నారు ఎంఆర్పీఎస్ నాయకులు దాస్. అక్రమార్కుల చర్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కురుగుంట గ్రామ సమీపాన జరిగిన నిరసన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు. కురుగుంట సమీపాన 2010లో 250 మంది దళితులకు ఇండ్ల పట్టాలు కేటాయించడం జరిగిందని అన్నారు. ఇండ్ల నిర్మాణానికి ఆర్డీటీ ముందుకొచ్చిందని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇంటి పట్టాలు దళితులకే చెందుతాయని స్పష్టంగా పేర్కొనడం జరిగిందని చెప్పారు. అయితే కొందరు ఆ స్థలాలను ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఆఫీసులు కాల్సి షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాది గారి నాయకత్వం చేస్తున్న ఈ క్రమంలో ఎప్పుడైతే మాకు పట్టాలు ఇచ్చారో మేము ఆర్డీటీ వారికి డబ్బులు కట్టామో వాళ్ళు కూడా కట్టిస్తామన్నారు. కొంచెం వాళ్ళకి ప్రభావం వలన కొంచెం డబ్బులు ఇబ్బంది అని కొంచెం లేట్ చేశారు. ఇప్పుడు కట్టిస్తామని ఒక ఇంటికి 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినామని చెప్తుంటే మేము బండలు బాధేదానికి ప్రయత్నం చేస్తే సార్కి వచ్చి అబ్జెక్షన్ చేసేది ఈయన అర్జునప్ప, మాదన్న, లింగమయ్య ఇలాంటి వాళ్ళంతా పోలీసుల దగ్గర దగ్గర పిలిపించేది, చెప్పించేది, ఇట్లా భయపడిచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మానసిక శోభ అనుభవించిన వాళ్ళకి 21 మంది పైన ఉపేంద్ర గారు 21 మంది పైన గంటకు ఒకరు చొప్పున కంప్లైంట్ చేపిస్తాను మా వాళ్ళతో, అర్జునప్ప గారితో, అర్జునప్ప మీద, తర్వాత మా లింగమయ్య మీద, తర్వాత మాదన్ గారి మీద ఆయన వచ్చిన ఇద్దరు వాళ్ళకి 3 రోజులు 3 ఏళ్ళ 21 గంటలు గంటకు ఒకరు చొప్పున 21 మందితో వాళ్ళతోన SC/ST యాక్ట్ కేసులు పెట్టిస్తాను. పోలీసుల ద్వారా పెట్టాను. అది రేపు నుంచి మొదలవుతుంది. రెండో విషయం, కోర్టులో ఉన్న సమస్యను, కోర్టులో మాకు అనుకూలంగా ఉండే సమస్యను కోర్టు ధిక్కరించి కోర్టును కాదని, పట్టాలను కాదని దళితులు, అది కూడా దళితులు ఇచ్చిండే దాన్ని వాళ్ళే పట్టాలు ఇచ్చారు. వాళ్ళకి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారు. దీంట్లోన కోర్టు ధిక్కరణ కేసు కింద తప్పకుండా వాళ్ళపైన పుటప్ చేస్తాం. మరి తహసీల్దార్ గారు ఏమైనా సహకరించింటే తహసీల్దార్ గారి మీద కూడా మేము తప్పకుండా పుటప్ చేస్తాం. ఎందుకంటే త్వరలోనే, అతి త్వరలోనే అనంతపురము తహసీల్దార్ ఆఫీస్ నుంచి 2 జైలుకు పోయే పరిస్థితి ఉంది. తర్వాత యాడికి నుంచి 1 జైలు పోయే పరిస్థితి ఉంది. బుక్కరాయ సముద్రం నుంచి 1 జైలు పోయే పరిస్థితి ఉంది. గుంటకల్ నుంచి 2 జైలు పోయే పరిస్థితి ఉంది. గార్ల దిన్ను నుంచి 1 చిప్పుకుడు తినే పరిస్థితి తొందరలోనే వస్తుంది. మనం చూసి చూడనట్లున్నాం. ఇవన్నీ ఏదో పోన్లే అనుకున్నాము. వీళ్ళే మాకు అన్యాయం చేస్తే పోయినంత కాలము మీరు దళితులకే అన్యాయం చేస్తారా? ఏం చేసుకొని బట్ట కడతారు మా నోట్లో మట్టేసి? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మమ్మల్ని వెనక్కి పొమ్మంటారు. ఎందుకు ఎనికిపోతాం మేము? మాకు కోర్టు ఆర్డర్ ఉంది, మాకు పట్టాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని అతిక్రమించి మీరు ఇవన్నీ దున్నుకొని మా బండలను తీసేసిండే దానికి ఒక కేసు, తర్వాత కోర్టు ధిక్కరణ కేసు కింద కూడా 2వ కేసు మీ అందరినీ పుటప్ చేసి మిమ్మల్ని జైలుకి పంపించకపోతే నేను అనంతపురంలోనే గుండు కొట్టించుకొని తిరుగుతాను, అప్పుడు ఎంటికలతోనే తిరుగును. ఈ సందర్భంగా మా కార్యకర్తలకు న్యాయం చేస్తాం. తప్పకుండా మా కార్యకర్తలకి ఉండే తీరల్లా. మరి సూరి లాంటి వాళ్ళు బాగా తెలుసు ఆయనకి ఇక్కడ పరిస్థితి, గంగాధర్ లాంటి వాళ్ళు బాగా తెలుసు. కాబట్టి వీళ్ళందరూ లోకల్గా ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా నా సమస్య పైన, ఈ సమస్య పైన, భూమి పైన నా విషయం కూడా తెలుసు. నాకు వేరే ఏం అవసరం లేదు. నేను సచ్చే వరకు మా వాళ్ళ కోసం చేస్తాను. దీన్ని చేసి మా వాళ్ళకి ఇచ్చేసేస్తాను. అంతవరకు చాయను. దీనికి మీడియా వారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా సహకరించాలి. తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేసేదానికి మీరు గట్టిగా మాకు సహకరించాలా. రెండో విషయము, మా స్థలాలు మాకు వేసుకునే విధంగా సర్వే చేసేదానికి మీరు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మాకు న్యాయం చేయాలని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వరకు రాష్ట్ర కమిటీ తరఫున సామాజిక నమస్కారాలు అందజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.